మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మను ప్రతి మాటలకు మనం అందరం లోబడి జీవించదుము గాక. ఆమేన్. మంచి ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే క్రైస్తవ గృహాలు ఏ విధంగా ఉండాలి అన్న అంశం గురించి నేర్చుకుందాం. ఈరోజు దేవుడి సేవకుల యొక్క గృహప్రవేశం కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో క్రైస్తవ గృహాలు ఏ విధంగా ఉండాలన్న అంశం మీద మాట్లాడమని చెప్పారు. అదే మీకు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా క్రైస్తవులే కదా. హల్లెలూయా, హల్లెలూయా. సో క్రైస్తవులుగా మనందరి గృహాలు ఏ విధంగా ఉండాలన్నది ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12వ వచనాల వరకు 3 విషయాలు జస్ట్ మీకు దేవునాత్మ సహాయంతో తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. 1-2 వచనాల్లో ఒక విషయం ఉంది. 3వ వచనం నుంచి 12వ వచనం వరకు 2 విషయాలు ఉన్నాయి పిల్లలు. మనం గమనించినట్లయితే 1-2 వచనాల్లో నుంచి క్రైస్తవ గృహాలు ఏ విధంగా ఉండాలంటే మొదటి పాయింట్ ఉంటుంది. మనం చూస్తే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఎంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ఆమేన్. మొదటిగా క్రైస్తవ గృహాలు ఏ విధంగా ఉండాలంటే దేవుని కలిగి ఉన్న గృహాలుగా ఉండాలి. ఆమేన్. చెప్పండి, ఎలా ఉండాలి? దేవుని కలిగి ఉన్న గృహాలుగా ఉండాలి. ఇక్కడ క్లియర్ గా ఉంది పిల్లరా. 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఇంట ఉన్నాడని అని. సో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ అందరూ కూడా క్రైస్తవమే కదండి. ఆమేన్. మనందరి గృహాలు ఉన్నాయా లేవా? అద్దెవో సొంతం ఏవో ఉన్నాయి కదా. ఏవైనా గృహాలను ఉంచా ఉన్నాం. అది ఊరు గుడిసా, లేకపోతే పెంకుటిల్లా, లేకపోతే రేకుల షెడ్డా, లేకపోతే బిల్డింగ్ అన్నది విషయం కాదు, కానీ ఏదో ఒక ఇంట్లో అయితే ఉంటానే ఉన్నాం. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మనము ₹1,00,000 పెట్టి కట్టుకున్నామా, ₹1,00,00,000 పెట్టి కట్టుకున్నామా, ఊరు గుడిసెలో ఉంటున్నామా, బంగ్లాలో ఉంటున్నామా కాదు, కానీ మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా లేదా అన్నది వాక్యంలో మనకి దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఆమేన్. అర్థమైతే స్తోత్రం చెప్తాను. దేవుడు నిన్నే సూటిగా అడుగుతున్న ప్రశ్న, నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ఇక్కడంతా ఒక ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని అంటారు. సో మన ఇంట్లో పిల్లరా ఎంత మంచి మంచి పెద్ద పెద్ద ఫర్నిచర్ ఉన్నా, లక్షల కొలది కోట్ల కొలది ఫర్నిచర్ ఉన్నా, అన్ని వస్తువులు అన్ని సదుపాయాలు ఉన్నా, యేసుక్రీస్తు మన ఇంట్లో లేకపోతే అంతా కూడా వ్యర్థమైన సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో అందరూ ఉన్నారు, అందరితో పాటు క్రైస్తవులు మేము కూడా అందరితో పాటు ఒకటే అన్నట్లుగా ఉంటే దేవునికి మహిమ వచ్చే విషయము కాదే కాదు. దేవుని చిత్తం నెరవేర్చబడే విషయం అంతకంటే కాదు. సమాజంలో ఒక జాతి వారంటే క్రైస్తవులు. మనలందరినీ దేవుడు ఈ లోకానికి వేరుగా ప్రత్యేకంగా మనల్ని ఈ భూమి మీద దేవుడు ఉంచాడు. నమ్మితే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇదంతా గుంపులో గోవింద రకం కాదు. ఇది క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడ్డవారు. మొదటి రోజులు 8:53 ఉంటుంది. నేను లోకంలో ఉన్న జనులందరిలో నుండి వేరు చేసి వారిని ప్రత్యేక పరిచయాలు అని అంటారు. సో మనం అందరము లోకానికి, లోకంలో ఉన్న వారికి వేరుగా మనము ఉండవలసిన వారు. అలానే క్రైస్తవ గృహాలు కూడా, క్రైస్తవుల ఇల్లులు కూడా, క్రైస్తవుల ఇంట్లో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా లోకస్తులాగా కాకుండా, అందరిలాగా కాకుండా అందరికి వేరుగా ప్రత్యేకంగా వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా ఉండాలని చెప్పి చూస్తాం. ప్రతి క్రైస్తవ ఇంట్లో దేవుడు ఉండాలి అని ఈ లేఖనం సెలవిస్తాం. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ ఇంట్లో క్రీస్తు ఉండాలి. అట్లా చెప్పి అందరి ఇళ్లలో ఉంటాడా? ఉండడు ప్రియుల. ప్రతి క్రైస్తవ ఇంట్లో క్రీస్తు ఉంటాడంటే ఉండడు. అయితే క్రీస్తు ఉండాలి అని అంటే ఏం చేయాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ప్రతి క్రైస్తవ ఇంట్లో, అది పూరి గుడిసి కావచ్చు, లేకపోతే పెద్ద బిల్డింగ్ కావచ్చు, ఏమి వస్తువులు లేని చిన్న కొద్దిపాటి ఇల్లు కావచ్చు, అన్ని సమృద్ధిగా ఉన్న ఇల్లు కావచ్చు, కానీ యేసుక్రీస్తు ఒక ఇంట్లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ఒకసారి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము అంట. హల్లెలూయా.
ఒకడు నన్ను ప్రేమించినట్లుగా వాడు నా మాట వింటాడు, నా మాట ప్రకారం జీవిస్తాడు. అప్పుడు నా తండ్రి మేమిద్దరం వచ్చి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారట? నివాసం ఉంటారట. ఆమేన్, ఆమేన్. చూసారు బ్రదర్, దేవుడు అంటున్నాడు ఏ ఇంట్లో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే ఏ క్రైస్తవ గృహంలో ఆ ఇంట్లో ఉన్న యజమానురాలి, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి ఎవరైతే యేసు మాటలు, దేవుడి సేవకులు అందిస్తున్న ఈ బైబిల్ మాటలు ఎవరైతే వింటారో, తూచే తప్పకుండా పాటిస్తారో వాళ్ళ ఇంట్లో అంట ప్రతిరోజు దేవుడు వారితో కలిసి నివాసం ఉంటానని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ దేవుడే ఆ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించాలి. నేను క్రైస్తవులు చెప్పుకున్నారు కానీ చాలా క్రైస్తవ కుటుంబాలు నెమ్మది లేదు, సమాధానం లేదు, పిల్లలు ఐక్యత లేదు. ఎలా బతుకుతున్నారో మనందరికీ తెలుసు. దానిలో మన కుటుంబాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ ఇంట్లో యేసు లేడు. ఒకవేళ నీ ఇంట్లో కూడా యేసు ఉన్నాడా లేదా అన్నది కరెక్షన్ చేసుకోవాలి. యేసు ఉంటే ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటే, అక్కడ 2వ వచనంలో ఉంది కదా, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి అంటారు. ఆమేన్. నీ ఇంట్లో యేసు ఉన్నాడన్న సంగతి అనేక మంది ఖచ్చితంగా వినాలి. ఆమేన్. యేసు నీ ఇంట్లో ఉన్న సంగతి ఫస్ట్ నీకు తెలియాలి, అనేక మందికి వినబడాలంట. అప్పుడు ఏం జరుగుతుందంటే అనేకులు ఆ ఇంటికి కూడి వస్తారని చెప్పి చూస్తా ఉన్నాం. చాలా సార్లు కొంతమంది ఇళ్లలోకి పోవాలంటే చాలా భయం అనిపిస్తా ఉన్నది, కష్టం అనిపిస్తా ఉన్నది. ఎందుకులే బాబా ఇంట్లో పోవడం అని చెప్పి అనిపిస్తా ఉన్నది. కారణం ఏంటంటే ఆ ఇంట్లో గొడవలు ఉంటాయి, ఎప్పుడు అల్లర్లు ఉంటాయి, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు పిల్లలు. అందుకని చాలాసార్లు ఆ ఇళ్ళకి వెళ్ళబుద్ది కాదు. కానీ ఏ ఇంట్లో అయితే యేసు ఉంటాడో ఆ ఇల్లు చాలా నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఇంటికంటే అనేక మంది వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారంట. ఇప్పుడు నీ ఇంట్లో యేసు ఉన్నాడన్న సంగతి కొందరైనా వింటున్నారా అన్నది గ్రహించుకోవాలి. ఒకటి వినబడాలి, రెండవదంటే ఆ మొదటి పాయింట్లో ఏ పాయింట్ చెప్పాను, అనేకులు వినాలి నీ ఇంట్లో యేసు ఉన్నాడని. రెండవదిగా అనేకులు కూడి రావాలంటే అర్థం ఏంటంటే అనేకులకి అది ఒక ఆశ్రయ స్థలముగా, ఒక ఆదరణ ఇచ్చే స్థలముగా, ఆతిథ్యం ఇచ్చే స్థలముగా ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు క్రైస్తవుల ఇళ్ళకి చాలా మంది రారు, కొంతమంది పిలుచుకోరు, కొంతమంది రారు. మనము అనేక మంది అన్యజనులకు ఏం చేయాలంటే ఆశ్రయం ఇచ్చే గృహాలుగా ఉండాలి, ఆదరించే గృహాలుగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి పిల్లలు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 16:15 స్టెఫను ఇంటి వారిని ఒక కుటుంబం ఉందంట. వాళ్ళంతా అందరికీ ఆతిథ్యం ఇస్తా ఉంటారంట పిల్లలు. సో మన క్రైస్తవ గృహాలు కూడా చాలా మంది ఎవరైనా ఇంటికి వస్తే ఎందుకు వచ్చారులే, వీళ్ళు వచ్చినంత ఖర్చు అది చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. కాదు కానీ వచ్చిన వాళ్ళందరికీ మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా, వారి నెమ్మది లేకుండా వస్తే ఆదరించే వారిగా, లేకపోతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే ఒక గృహముగా ప్రతి క్రైస్తవ గృహం ఉండగలిగినట్లయితే అనేక మంది అన్యజనులు ప్రభువులోనికి రావడానికి అవకాశం ఉంది. దాంట్లో సి పాయింట్ ఉంది. ఆ ఇంట్లో ఏంటంటే దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మన ఇళ్లలో నుంచి దేవుని వాక్యం వినబడుతుందా అన్నది ప్రశ్న చేసుకోవాలి. ఎందుకు వినపడదాక టీవీలు పెట్టుకుంటాం కదా, లేకపోతే టేప్ రికార్డులు పెడతా ఉంటాం కదా, ఇవన్నీ అంటారు. ఆ వాక్యం గురించి చెప్పట్లేదు పిల్లలు, ఆ వాక్యం కాదు. ఇది ఎలా ఉంటుందంటే చాలా మంది ఫస్ట్ పొద్దున్న లేచిన వెంటనే క్రీస్తు పాటలు పెట్టడం, తర్వాత సినిమా పాటలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. పొద్దున్న ఏదో ఒక పాస్టర్ గారి వాక్యం పెడతా ఉంటారు, తర్వాత సీరియల్ చూస్తుంటారు, సినిమాలు చూస్తుంటారు, రకరకాలు జరుగుతుంది. ఇట్లాంటి వాక్యం కాదు పిల్లలు. ప్రతి క్రైస్తవ గృహంలో ఖచ్చితంగా, ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీ గృహంలో ప్రతిరోజు మీరు వాక్యం చదవడమే కాదు కానీ మీరు క్రీస్తుకు సాక్షులు అన్నది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తా ఉండాలి. మీ జీవితాలు ఒక వాక్యముగా, స్వార్థగా బయటికి కనబడుతూ ఉండాలి. ఇది ఒక పాయింట్. అయితే మరొక పాయింట్ ఏంటంటే మీ సేవకుల్ని మీ గృహాలకు పిలిపించుకొని మీ వీధిలో ఉన్న వారందరినీ ఆహ్వానించే ఇంటికి అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా క్రీస్తు యొక్క స్వార్థని, ఆయన యొక్క మరణ వార్తని, ఆయన పరిశుద్ధ మరణాన్ని, ఆయన ప్రేమని తెలియజేసే వారిగా ఉండాలన్నమాట. హల్లెలూయా. నేను గొప్ప కనపడాలి, నా ఇల్లు గొప్ప కనపడాలని కట్టుకోవడం కాదు కానీ దేవునికి ఇచ్చిన ఇంటిలో వారానికి ఒక్కసారి ఒక చిన్న ప్రేయర్ సెల్, దేవునికి ఇచ్చిన దానిలో చిన్న ఏదైనా స్నాక్స్ లాగా బొరుగులు ఏమిటి పంపించు, లేదా బట్టి పండించి పంపించు. కానీ మీ వీధులు నశించిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ గ్రామంలో నశించిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి వారానికి ఒక్క మారైనా, 10 రోజులకు ఒక్కసారైనా, నెలకు ఒక్కసారైనా దేవుని వార్త వినిపించే విధంగా
నా యొక్క గృహం అన్నది దేవుని వార్త వినిపించి ఒక నిలయంగా ఉండాలని నువ్వు ఆశపడాలి. దాని కొరకు మీ పాస్టర్ గారితో మాట్లాడి, అయ్యగారు మరి వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో నెలకు 2 సార్లు మా ఊరికి రండి, మా ఇంటికి రండి, మా గల్లీలో మా వీధిలో వాళ్ళందరూ మా గ్రామంలో వాళ్ళందరూ నశించిపోతున్నారయ్యా, మీరు వాళ్ళకి స్వార్థ చెప్పండి, ప్రార్థన చేయండి, వాళ్ళు బాగుపడతారు. ఎందుకే కదా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడన్న ఒక మంచి సమర్పణ త్యాగం కలిగి ఉంటే నీ ఇంట్లో ఏసీ నిలబడకుండా ఉండడా, ఏసీ నివాసం చేయకుండా ఉండడా? హల్లెలూయా. అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, కానీ ఇలాంటి భారంతో కూడి నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీ ఇంట్లో నుంచి స్వార్థ వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న వారందరి రక్షణకి ఖచ్చితంగా నీవు, నీ కుటుంబం, నీ ఇల్లే ఒక మంచి కారణమైపోతుంది. ఆమె ఈ ఇంట్లో దేవుడు నీకు బోధిస్తారని అంటారు. నీ ఇంట్లో నుంచి ఎన్ని బోధలు వినబడతా ఉన్నాయి, నీ ఇంట్లో నుంచి ఎన్ని స్వార్థలు వినబడతా ఉన్నాయి, ఎంతమందికి స్వార్థను అందజేశావు, ఎంతమందికి దేవుని గురించిన రక్షణ వార్తను అందజేశావు, ఎన్నిసార్లు నీ సేవకుని ఇంటికి పిలిచావు, ఎన్నిసార్లు నీ ఇంటికి నశించిపోతున్న వాళ్ళు తీసుకొని వచ్చావు, నీ సేవకుని తీసుకొచ్చి ప్రార్థనలు చేయించావు. ఒకసారి పరీక్ష చేస్తున్నాను. నీ ఇల్లు నీ కొరకే నిర్మించుకున్నావా, నీళ్ళు నీ కొరకు బ్రతకడానికే కట్టుకున్నావా, లేకపోతే ఏదైనా దేవుని వర్తమానం వినబడడానికి వాడుతున్నావా? స్వార్థంగా బ్రతుకుతున్నావా, నిస్వార్థంగా బ్రతుకుతున్నావా? ప్రతి క్రైస్తవ గృహం ప్రియులరా, ఆనాడు ఆది సంఘంలో ఇలాంటి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఇంటింట సంఘం ఉండేదంట. హల్లెలూయా. ఇంటింట సంఘం. నిజంగా ఈ రోజు ప్రతి క్రైస్తవ గృహము ఇంటింట సంఘం లాగా ఎక్కడ క్రైస్తవ గృహం ఉంటే అక్కడ ఆ వీధిలో వాళ్ళందరి పట్ల భారం కలిగి ఇలాంటి ఒక చిన్న చిన్న ప్రేయర్ సెట్స్ కడితే ఈ పాటి ప్రపంచం అంతా ఎప్పుడో క్రీస్తులోకి వచ్చింది. నమ్మితే స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇలా లక్షలు కోట్లు పెట్టి మందిరాలు కట్టడం కాదు, కానీ ప్రతి క్రైస్తవ గృహం ఒక చిన్న సంఘంగా మారాలి. ప్రతి క్రైస్తవ గృహం చిన్న చిన్న ప్రేయర్ సెట్స్ గా మారితే గల్లీని కూడా ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలు ఖచ్చితంగా క్రీస్తుని గురించిన రక్షణ జ్ఞానంలోనికి వస్తారు. ఆమె సో ఆ విధంగా నీ యొక్క ఇంటిని సువార్త నిలయంగా నీవు మార్చాలి. ఒకటి దేవుడు ఉన్నాడని చెప్పి అనేకులకు తెలియాలి. తర్వాత అనేకులకు ఆశ్రయం ఇచ్చే, ఆతిథ్యం ఇచ్చే, ఆదరణ ఇచ్చే ఇల్లుగా ఉండాలి. దేవుని యొక్క సువార్తను అందజేసే ఇల్లుగా ఉండాలి. తర్వాత మన 3వ వచనం నుంచి దాదాపు 12వ వచనం వరకు గమనిస్తే పిల్లరా, 2వ పాయింట్ మన ఇల్లు ఎలా ఉండాలంటే దేవుని ఆశ్చర్య కార్యాలు జరిగించే ఇల్లులాగా ఉండాలి. ఆమె మన ఇంట్లో ఏం జరగాలంటే దేవుని ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య ఉన్న ఆ ఇంట్లో ఉంట పిల్లరా ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొని వచ్చారంట. తీసుకొని వస్తే ఆశ్చర్య కార్యాలు ఏంటంటే ఇక్కడ 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాపాలు క్షమించబడటం, అంటే రక్షణ కార్యాలు. రెండవది పక్షవాయువుతో ఉన్న వాడికి స్వస్థత కలిగింది, స్వస్థత కార్యాలు. మూడవది ఏంటంటే ఇలాంటి అద్భుత కార్యాలు మనం ఎప్పుడూ చూడలేదే అని చెప్పుకుంటున్నారంట. ఇవి ఆశ్చర్య కార్యాలు అంటే పిల్లలు. మన ఇంట్లోకి ఎవరైనా మారుమనసు లేని వారు, రక్షణ లేని వారు, క్రీస్తు ఎరగని వారు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళు మన స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, మనం పనిచేస్తున్న స్థలాల వారు కావచ్చు, ఎవరైనా మన ఇంట్లోకి వచ్చినప్పుడు మన ఇంట్లో అడుగు పెట్టడం ద్వారా వారికి ఒక్క పాటనే రక్షించబడ్డా, ఒక్కరికైనా మారుమనసు రక్షణ వచ్చిందా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ యేసు ఉన్న ఈ ఇంట్లో వచ్చా పక్షవాతం వాడిని తీసుకొని వస్తే, పక్షవాతం కలిగిన వాడిని ఫస్ట్ అతని పాపాలు క్షమించబడ్డాయంట. ఆమె మన ఇంట్లో కూడా రక్షణ లేని వారు, పాపిష్టి వాళ్ళు, పాపంతో ఉన్నవారు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు, ప్రభు గురించిన జ్ఞానం లేని వారు మన ఇంట్లోకి వచ్చినప్పుడు రక్షించబడాలంటే మన ఇంట్లో ఎన్ని ప్రార్థనలు జరిగి ఉండాలి పిల్లలు. ఆ ఇంటి యజమానురాలు, ఆ పిల్లలు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయాలి. ప్రభా నా ఇల్లు ఒక రక్షణ నిలయంగా మార్చండి ప్రభా. నా ఇంట్లోకి ఎవరు అడుగు పెడితే మారు మనసు రక్షణ లేని వారు మార్పు చెందాలి. పాపంతో వచ్చిన వాళ్ళు పాపం నుంచి విడిపించబడాలి, రక్షణ లేకుండా వచ్చిన వాళ్ళు రక్షించబడాలి. ఇలా ప్రతిరోజు అలా ప్రార్థన చేయగలిగితే ఒక రక్షణ నిలయంగా, ఒక ఆశ్చర్య నిలయంగా, ఇలా సువార్త నిలయంగా నా ఇంటిని మార్చు ప్రభు అని ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ ఆ ఇంట్లోనే తిరుగుతూ, దేవుని ఆ ఇంట్లో నివసిస్తూ, ఆ ఇంట్లోకి ఎవరైతే అడుగు పెడతారో పాపంతో ఉన్నవాళ్ళు, లేకపోతే రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, ఖచ్చితంగా దేవుని ఆత్మ వారిని తాగుతారనమాట. వారికి ఖచ్చితంగా మారు మనసు రక్షణ కలుగుద్ది, వారి పాపాలు క్షమించబడతాయి. ఆమె
చాలాసార్లు క్రైస్తవ గృహాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరుగుతాయండి? జరగవు. మీ దగ్గర జరుగుతున్నాయా? జరగకపోతే మీరందరూ ఖచ్చితంగా మారి ప్రతిరోజు మానకుండా ప్రతి భర్త కూర్చోవాలి, ప్రతి భార్య కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి, ఖచ్చితంగా మారక ప్రార్థన చేయాలి. మన గృహాలు ఒక కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. మన ఇరుగు పొరుగు వారికి ఆ దేవుడి సన్నిధి బయటికి వెళ్ళినప్పుడు, వినబడినప్పుడు ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు పాపాల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పింపజేస్తాడు. కాబట్టి పాప క్షమాపణ అన్నది దొరుకుతుంది పిల్లలు. ఆమె అక్కడ పాపాలు క్షమించబడే ఒక కార్యం అయితే పక్షవాతం నుంచి విడుదల కూడా కలిగిందంట. ఆ ఇల్లు అంట స్వస్థత నిలయంగా కూడా ఉందంట. ఆమె రక్షణ నిలయమే కాదు కానీ స్వస్థత నిలయం కూడా ఉందంట. అలానే మన ఇంట్లోకి ఎవరైనా రోగాలతో వస్తే అది ఏ రకమైన రోగమైనా కావచ్చు, దేవుడు బాగు చేయని రోగం ఏదైనా ఉందండి? ఏది లేదు. పాప రోగాన్ని బాగు చేయగలిగితే ఇంకా ఉట్టి దేహానికి కలిగిన రోగం ఎందుకు బాగు కాదండి? సులభం బాగైతుంది. ఎప్పుడంటే ఖచ్చితంగా మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తూ కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేస్తా ఉంటే, కుటుంబ సమేతంగా దేవునికి లోబడి జీవిస్తా ఉంటే ఆ ఇంట్లో దేవుడు నివసిస్తా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా రోగంతో, రొప్పుతో, అనారోగ్యంతో ఇంట్లో అడుగు పెడితే దేవుడే వారిని ముట్టి స్వస్థపరుస్తాడు. ఆమె స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఇంకొక కార్యం ఏంటంటే అక్కడ అంటున్నాడు 12వ వచనంలో, వాడు పరిపెత్తుకుని వారందరూ నడిచిపోయారు కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదట. అంటే చాలా సార్లు ఎన్నడూ చూడలేదంటే అద్భుతం అంటారు, అంటారు కదా, ఆశ్చర్యం అంటారు. 136 కీర్తన 4వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 136:4 ఏమని ఉంటుందంటే, పిల్లరా ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అని ఉంటుంది. ఆమె మనకు అసాధ్యం అనేది దేవునికి సమస్తము సాధ్యము పిల్లలు. సో ఇలాంటిది వాళ్ళందరూ ఆ శాస్త్రులందరూ ఆశ్చర్యపడారంట. అసలు ఎన్నడూ మనము చూడలేదే అని. అందుకే మన గృహం ఎలా ఉండాలంటే అద్భుతాన్ని కలుగు చేసే, ఆశ్చర్యకారాలు కలుగు చేసే గృహంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి జబ్బునైనా బాగు చేయగలిగినవాడు. నిర్గమకాండం 15:26 ఉంటది కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి తర్వాత చివరిగా మూడోది, మన గృహం ఏ విధంగా ఉండాలంటే దేవుని మహిమపరిచే గృహంగా ఉండాలి. ఆ లాస్ట్ 12వ వచనం ఉంది కదా, ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు, దేవుని మహిమపరిచిరి. ఆమేన్. ఎలా ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చే గృహంగా ఉండాలి. చాలాసార్లు మన గృహాలు మనకే మహిమ తెచ్చేటట్టు ఉంటాయి. అబ్బాయి ఎంత కష్టపడ్డాడు, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, ఆమె ఎంత కష్టపడిందో, ఇన్ని వస్తువులు సమకూర్చుకుంది, కష్టపడి సమకూర్చుకుని కట్టుకుంది అంటారు. అంటే మనకు స్వకీయ మహిమ రాకూడదు, కానీ దేవుడు మనకిచ్చిన ఇంటి ద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే యెషయా 43:7 అంటాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించుకున్న ప్రజలని చెప్పి అంటా ఉంటాడు. అలానే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో, 2 సమూయేలు 7:26లో దావీదు ఒక ప్రార్థన చేస్తాను, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం ద్వారా నీ నామానికి శాశ్వత మహిమ రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఈ మాట ప్రార్థన చేస్తున్నారండి? ఇంట్లో ఉన్న యజమానులు, భర్తలు, లేకపోతే భార్యలు, తల్లిదండ్రులు ఎంతమంది ప్రభువా నా ఇంటి ద్వారా, నా కుటుంబం ద్వారా, నా బిడ్డల ద్వారా, నా ద్వారా నీ నామానికి శాశ్వత మహిమ రావాలి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? ఆలోచించాలి. ఏదో మనం కట్టుకుంటున్నాం, బతుకుతున్నాము, మనకి మహిమ కాదు, కానీ మనల్ని కష్టపడి పుట్టించి మన కొరకు ప్రాణం పెంచి మన ప్రాణాలను కాపాడుతున్న ఆ దేవునికి మహిమ వచ్చే విధంగా మనము, మన కుటుంబాలు, మన ఇల్లు ఉండాలన్నమాట. ఆమేన్. అందుకే ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, ప్రతి భర్త, భార్య, పిల్లలు చేయవలసిన ప్రార్థన 2 సమూయేలు 7:26, అయ్యా మా కుటుంబం ద్వారా మీ నామానికి శాశ్వత మహిమ రావాలి. ఇలాంటి ప్రార్థన చేస్తే ఆ ఇల్లు అంటే దేవునికి మహిమ తెచ్చే ఇల్లుగా ఉంటుందట. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే క్రైస్తవ గృహాలు ఏ విధంగా ఉండాలంటే, 1 దేవుడు నివసించే ఇల్లుగా ఉండాలి. పరీక్ష చేసుకుందాం, మన ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడా? నిజంగా దేవుడు ఉంటున్నాడా? మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడు ఉండడు పిల్ల. ఇష్టం వచ్చినట్టు బతికేస్తా ఉంటాం. టీవీలు, సీరియల్ పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని, వ్యర్థమైన ముచ్చట్లాడుతూ రకరకాలుగా బతుకుతూ ఉంటాం. దేవుడు ఉండనే ఉండడు. దేవుని ఆత్మ పిల్ల. దేవుని ఆత్మ మన ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా కుటుంబం అంతా దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఉన్న నిలయముగా, ఆశ్రయ నిలయంగా, సువార్తను అందించే నిలయంగా, రక్షణ నిలయంగా, స్వస్థ నిలయంగా,
ఆశ్చర్యకారాలు జరిగే నిలయముగా, దేవునికి మహిమ తెచ్చే నిలయంగా మన ఇల్లులన్నీ కూడా ఉండాలి. ఆమేన్. అలా ఉన్నప్పుడు దేవుని ఆత్మ స్వేచ్ఛగా సంచరించి మన క్రైస్తవ గృహాల ద్వారా ఆయన ప్రభావము ప్రాంతాల్లోనికి, ప్రజల్లోనికి వెళ్ళి అందరూ కూడా ప్రభు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు కూడా వీడికి ఇల్లు ఇచ్చినందుకు దేవుడు సంతోషపడతాడు. అలా కాకుండా దేవునికి ఇల్లు ఇచ్చినందుకు ఈ కార్యాలన్నీ నీ కుటుంబంలో జరగకపోతే, నీ ఇంట్లో జరగకపోతే, నీ గృహంలో జరగకపోతే, దేవుడు నిన్ను ఆశీర్వదించినందుకు, నీ కష్టాన్ని ఆశీర్వదించినందుకు దేవునాత్మ దుఃఖపడుతుంది. దేవునాత్మను దుఃఖపడకుండా క్రైస్తవ గృహాలు కంటే క్రీస్తు నివసించే గృహాలుగా మనం ఉంటూ అనేక మందికి ఆశ్రయం ఇచ్చేవారుగా, అనేకులు దేవుని కొరకు సంపాదించేవారుగా మనమందరం బ్రతకాలని కోరుకుందాము. ఇలాంటి క్రైస్తవ గృహాలుగా మీ అందరి గృహాలు, దేశం మీద ఉన్న ప్రతి క్రైస్తవ గృహాలు యేసునామంలో ఉండునుగాక. ఆమేన్. ఆ విధంగా దేవుడు తన సేవకునికి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి స్తుతిస్తూ, అలా వారి గృహాలు ఎట్లా దేవుడు నివసించే గృహాలు ఉంటాయి కాబట్టి ఎంతమందిని వాళ్ళు ప్రభు కొరకు సంపాదించగలిగారు. హల్లెలూయా. సో పాస్టర్ గారి కుటుంబమే అలా ఉండకుండా సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసి కుటుంబం కూడా, ప్రతి విశ్వాసి ఇల్లు కూడా, ప్రతి విశ్వాసి గృహం కూడా క్రీస్తుని కలిగిన గృహముగా, క్రీస్తు ఆశ్చర్యకార్యాలు చేసే గృహముగా, క్రీస్తుకి మహిమ తెచ్చే గృహాలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనం కూడా కోరుకుంటూ అలా ముందు సాగిపోదాం. దేవుడు తన మాటలు మనందరి జీవితాన్ని కూడా తిరిగి ఫలింపజేయను గాక. ఆమేన్.